అన్ని సీట్లు టీడీపీకే వచ్చేలా ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కడప టీడీపీ జోన్ 5 సమీక్షా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. కేసులు పెట్టి ఆనందపడే వైసీపీకి ఇదే ఆఖరి అవకాశమని చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. మానవత్వం ఉండే పోలీస్ ఆఫీసర్లు, మానవత్వం ఉండే లాయర్లు, మానవత్వం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇలాంటి మర్డర్ని కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే చెప్పాను, ఇది ఒక కేస్ స్టడీ. ఇందులో కూడా ఇలాంటి దుర్మార్గులు తప్పించుకోగలిగితే ఇంకేమన్నా ఉందా తమిళ్లో? అందుకే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం దీన్ని భారతదేశంలోనే కాకుండా ప్రతి ఒక్కరికి చేరవేసే బాధ్యత తీసుకుంటాం, చైతన్యవంతులు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే నేను కోరుతున్నా, ఇలాంటివి జరిగాయంటే ఎప్పుడూ నేను చూడలా. ఎన్ని దాడులు, ఎన్ని కేసులు. ప్రజలు మీకు ఓట్లేసింది న్యాయం చేయమని, పరిపాలన చేయమని ఓట్లేస్తే, ప్రజాపాలన చేయమంటే హత్యలు, కేసులు, ఎవరన్నా మాట్లాడితే అణిచివేసే ధోరణులు. ఇది ఎక్కడ రాజకీయమో నాకైతే అర్థం కావడం లేదు. అందుకే నేను చెప్పాను, మళ్ళీ రాయలసీమలో ఫ్యాక్షన్లో పూర్తిగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో తీవ్రవాదాన్ని కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రౌడీల్ని పూర్తిగా కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే పోలీసులు ఉన్నారు. ఈ పోలీసులే ఆ రోజు సమర్థవంతంగా పనిచేశారు. పోలీసు భటులకి న్యాయం చేసిన వ్యవస్థ ఇదే పోలీసులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి పోలీసులుండే ఈ రాష్ట్రంలో ఈరోజు హత్యలు, దౌర్జన్యాలు, బలహీన వర్గాలపైన దాడులు, మాట్లాడితే వాళ్ళ నోరు మోయించడానికి ప్రయత్నాలు, ఎవరైనా పేపర్లో రాస్తే మీడియా పైన దాడులు, ప్రతిపక్షం మాట్లాడితే ప్రతిపక్షాన్ని అణిచివేయడం కోసం తప్పుడు కేసులు పెట్టి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. వీటికి తెలుగుదేశం పార్టీ భయపడదు, ధీటుగా పోరాడతాం. పోరాడమే కాదు, తుది విజయం తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని హత్య రాజకీయాలు పోవాలి. వివేకానంద రెడ్డి మర్డర్ కేస్ స్టడీ. ఈ రాష్ట్రంలో హత్యలు ఏ విధంగా చేసి కేసులు కూడా లేకుండా తప్పించుకోవాలనుకుంటున్నారో ఇది ప్రజా కోర్టులో పెట్టి వీళ్ళని పనిష్ చేయాల్సిన బాధ్యత, ఆవశ్యకత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు పీడిఎస్ ఉంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది. నిర్వీర్యం చేశారు. పేదవాడికి ఇచ్చే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ₹2 కేజీ బియ్యం ఇచ్చి ఆహార భద్రతకు నాంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ₹2 కేజీ బియ్యం ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా చూస్తూ ఉంటే అతలాకుతలం చేసి ₹2 కేజీ బియ్యం కూడా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క నిరుద్యోగం. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మన తెలుగుదేశం పార్టీలో 3% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంటే ఇప్పుడు 13.5%కు పెరిగింది. విభజన జరిగిన తర్వాత నేను ఒకటే ఆలోచించాను, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, మన యువతకు ఉద్యోగాలు రావాలి. అందుకే నేను ఆలోచించి ప్రపంచం మొత్తం తిరిగి 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 3 ఏళ్లు నెంబర్ 1గా ఉన్నాం. 5,50,000 కోట్ల రూపాయలు డబ్బులన్నీ కూడా, ఇన్వెస్ట్మెంట్లన్నీ, పెట్టుబడులన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రాజెక్టులు పెట్టి ముందుకు తీసుకెళ్లారు. 5,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇదే ప్రభుత్వం అసెంబ్లీలో కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు